నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు కాపు లీడర్లు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ కాపు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తాడంటే, ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులను అమ్మ నా బూతులు తిట్టిచ్చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు పార్టీ మారకూడదు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకూడదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో వాళ్ళు జాయిన్ చేపించుకోవాలన్నా కూడా కార్యకర్తలు ఒప్పుకోకూడదు. ఆ విధంగా వీళ్ళను బ్యాడ్ చేసి వదిలేస్తాడు. సో ఇంకొక పార్టీ ఉంది కాబట్టి, ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఉంది కాబట్టి జనసేన పార్టీలో కూడా వెళ్ళనివ్వకుండా పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టిచ్చేస్తాడనమాట. అంటే ఆయన స్ట్రాటజీ ఏంటంటే, ఈ కాపు నాయకుల దగ్గర ఇతర పార్టీ అధ్యక్షులను బూతులు తిట్టిచ్చేస్తే వీళ్ళు ఆ పార్టీలోకి వెళ్లకుండా ఇక్కడే వైఎస్ఆర్సీపీ పార్టీలో కుక్కిన పేర్లాగా పడి ఉంటారు, మన మోచేతి నీళ్లు తాగుతూ ఉంటారు, మనం చెప్పినటువంటి పనులు చేసుకుంటూ ఉంటారు, మనం చెప్పినట్లు నడుస్తూ ఉంటారు, తోక ఊపుకుంటూ తిరుగుతూ ఉంటారు అనేటువంటి స్ట్రాటజీలో భాగంగా ఆయన ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు కాపు నాయకులు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదే విధంగా ట్రైన్ చేసుకుని, ఇప్పుడు అంబటి రాంబాబు చూడండి, అంబటి రాంబాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తే జాయిన్ చేయించుకుంటారా? వాళ్ళు జాయిన్ చేయించుకున్న క్యాడర్ ఒప్పుకోరు. సో జనసేన పార్టీలో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి అంబటి రాంబాబు బతికున్న రోజులు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండవలసిందే. పేర్ని నాని కూడా అంతే. సో ఇది ఎప్పుడు నేర్చుకుంటారో, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎప్పుడు నేర్చుకుంటారో అప్పుడు కాపు కులం అనేది బాగుపడుతుంది. సో అలా అలవాటైనటువంటి ఈ మాటలు నిజ జీవితంలో కూడా అట్లే తయారైపోయారు. ఇప్పుడు ఉదాహరణకు ఏదో కాలేజీ చదివే రోజుల్లో సిగరెట్ తాగడం అనేది స్టైల్ కోసమో, లేకపోతే ఎవరో ఫ్రెండ్ బలవంతం చేశాడని మొదలు పెడతాడు, ఫ్రీగా వస్తుందని. అది ఒక వ్యసనంలాగా మారి అలవాటైపోయి ఆరోగ్యాన్ని ఏ విధంగా తినేస్తుందో ఆ విధంగా తయారయ్యారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. పేర్ని నాని చూడండి, ఒక కుర్రాడి మీద మాట్లాడినటువంటి మాటలు. నిరంజన్, ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి నిరంజన్ శివైక్యమయ్యాడు. వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నారు? ఒక 2 days కూడా ఉంచలే పేరు నాని అంటూ. ఎందుకు ఆల్రెడీ మీరు ఆ వాయిస్ వచ్చినట్టుంది, అది ఒక 200 times చూసి చాలా బాధపడ్డాడు మా బాబు. వాడు పిలిస్తే వీడియో అన్న అని తమ్ముడు అని అది ఒక వాయిస్ ఇచ్చాడు కదా, అది ఒక 200 times చాలా బాధ. ఇప్పుడు మా బాబుకు మా చనిపోయే కారణం కూడా పేరు నాని గారు. నేను బల్ల బుద్ధి చెప్తాను, బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వాయిస్ వల్ల మొత్తం అంత డల్ అయిపోయాడు. నన్ను అంటే చిన్నోడికి నచ్చదు. ఒక మాట ఏమన్నాడు తెలుసా? నన్న పల్లె కానీ నా దేవుడు అన్నాడు అన్నాడు. వాని వయసు ఎంత సార్? వాని వయసు ఎంత? వానికి ఎవరని చెప్తాడా? అంత నాలెడ్జి ఆయన అన్నాడు అని చెప్పి ఎంత బాధపడ్డాడు తెలుసా? సార్ నేను నా దేవుడిని అన్నాడు. నన్ను అన్నందుకు అది వాయిస్ కూడా ఇచ్చి కానీ రిలీజ్ చేయలేదు బయటికి. నా దగ్గర లేదు. నన్ను అన్న పర్లే కానీ పవన్ కళ్యాణ్ సార్ అన్నందుకు నాకు చాలా బాధ ఉన్నాను, చాలా కుమిలిపోయాడు. 2 రోజులు అన్నం తినలే ఆ వాయిస్ వినుకుంటా. అది ఊరికే ఆయనకి మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ కూడా చూసాడు. అతనికి బుద్ధి అనేది ఒకటి ఉండాలి. అతనికి కూడా పిల్లలు మనవరాలు ఉన్నారు. ఆయన ఒక రాజకీయ వ్యక్తి. అసలు ఆయనకు రాజకీయ వ్యక్తి ఎందుకు ఇచ్చలేము నాకు అర్థం కాదు. సీరియస్ చెప్తున్నాను. సో ఆ చనిపోయినటువంటి నిరంజన్ తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి ఒక క్లిప్పింగే నేను మీకు ఇప్పుడు వినిపించింది. సో నిరంజన్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, నా కుమారుడు చనిపోవడానికి కారణమే పేర్ని నాని. సో ఏమంటున్నాడంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ నిరంజన్ని పరామర్శించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ హ్యాపీ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఎప్పుడైతే ఈ పేర్ని నాని వాడు వీడు అని చెప్పి కామెంట్ చేశాడో, ఆ వీడియో క్లిప్పింగ్స్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిపోయినటువంటి ఆ ఐపాడ్ ఉంది కదా, ఐపాడ్లో చూసి చాలా బాధపడ్డాడు. 2 రోజులు అన్నం కూడా తినలేదు. మా కుమారుడు యొక్క చావుకు కారణము పేర్ని నాని అని చెప్పి ఆ నిరంజన్ తల్లిదండ్రులు కంటతడి పెట్టుకున్నారు. సో పేర్ని నాని, ఏ విధంగా నువ్వు మనసు నీకు ఏ విధంగా కరప్ట్ అయిపోయింది, నీ మైండ్ ఏ విధంగా కరప్ట్ అయిపోయింది, ఏ విధంగా మిమ్మల్ని ట్రైన్ చేశాడో చూడండి మీ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏదో రాజకీయాల కోసము లేదా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడచ్చు, చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తేనో, నారా లోకేష్ గారిని దూషిస్తేనో జగన్మోహన్ రెడ్డి గారు వికటాట్టహాసంతో నవ్వుతాడని చెప్పి స్టార్ట్ అయినటువంటి ఈ చిన్న చెడు అలవాటు అనలేదు కానీ దీన్ని బలుపు అంటారు. అది ఎలా తయారైందంటే, ఒక కుర్రాడి ప్రాణాన్ని తీసుకునేటువంటి స్థాయికి ఎదిగారు. అంటే ఒక సైకోల్ లాగా తయారయ్యారు. సైకోల్ని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి సైకోల్ని తయారు చేశాడు. సో అక్కడ ఎవరినో రౌడీ షీటర్ని కలవడానికి పవన్ కళ్యాణ్ రావాలంట. ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి, సో ప్రాణాల కోసం ఒక యుద్ధమే చేస్తున్నటువంటి అభిమానిని చూడడానికి వెళ్ళకూడదని వాడు వీడనే ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలకు నిరంజన్ అనేటువంటి కుర్రాడు మనసు గాయపడి 2 రోజులు అన్నం తినకుండా, అన్నం తినకపోతే జ్వరం వచ్చి అతన్ని హాస్పిటల్కి తీసుకొని పోయి మార్గ మధ్యలో అయితే చనిపోవడం జరిగింది. సో పేర్ని నాని, ఇప్పుడైనా కడుపు చల్లబడిందా నీకు? అంటే రాజకీయాలే కాదు, అన్ని రాజకీయాలే కాదు, మానవత్వం కూడా ఉండాలి. సో మనిషి
మనిషి పుట్టినోళ్ళంతా మనుషులు కాదు, మానవత్వంతో బతికినోడే అసలైన మనిషి. సో బందర్లో ఇప్పుడన్నా చూసుకో, బందర్లో ఎందుకు ఓడిపోయినావు అని చెప్పి, బందర్లో నిన్ను ఎందుకు అంత ఘోరాతి ఘోరంగా చీకొట్టారో ఇప్పటికైనా అయినా మారేటువంటి పరిస్థితులు కానీ మారేటువంటి ఆలోచన మీకు లేదనుకోండి. మీరు మారితే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరనుకోండి, అది వేరే విషయము. కానీ నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో చివరి క్షణాల్లో ఆ కుర్రాడు ఎలాగో చనిపోతాడని తెలుసు, ఎందుకంటే ప్రాణాంతకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి అతను సో ఇంత తొందరగా, అది కూడా చనిపోయేటప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా చనిపోవడానికి, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు తనను వచ్చి కలిశారని చెప్పి ఆనందము క్షణాలు కూడా అతనికి దక్కకుండా నీ నీచమైనటువంటి మాటలతో ఆ పిల్లోడికి మనశ్శాంతి లేకుండా చేసి ఈ లోకం విడిచిపోయేలాగా చేశావు. సో ఈ పాపాలన్నీ ఊరికా పోవు పేరుని నాని, గుర్తుపెట్టుకో. నీకు కూడా పిల్లోడున్నాడు, ఏమంటావు, పిలిస్తే పోతాడు పవన్ కళ్యాణ్. నీ కొడుకు పిలిచినా, నీ కొడుక్కి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ వస్తాడు. కులం చూడ్డు, మతం చూడ్డు, ప్రాంతం చూడ్డు, పార్టీ చూడ్డు. సో ఆయనకు నిజంగా అనిపిస్తే ఖచ్చితంగా వస్తాడు. సో అలాంటిది ఒక చిన్న పిల్లాడి మీద, రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక పిల్లాడి మీద అకారణంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అక్కసును ఆ పిల్లోడి మీద చూపించి వాడు వీడియోని సంబోధించి ఆ చిన్న పసికి హృదయాన్ని గాయపరిచి అతను అన్నం కూడా ముట్టుకోకుండా చేసి అతని చావుకు కారణమయ్యాడని చెప్పి నేను చెప్పలేదండి. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నిరంజన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. సో పేర్ని నాని ఎవడో బావకల్లో ఆనందం చూడడానికి ఏదో మర్డర్ చేసినట్లు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో ఆనందం చూడడానికో, లేకపోతే ఆయన ముఖంలో చిరునవ్వు చూడడానికో, లేదా పవన్ కళ్యాణ్ గారిని ఎవరెవరైతే తిడతారో వాళ్ళకే పదవులు ఇస్తారు, వాళ్ళకే సీట్లు ఇస్తారనేటువంటి ఒక ఆలోచన కాదు అదే అనుకోండి. వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రోటోకాలే అది. ఎవరెవరైతే బూతులు బాగా తిడతారో, ఎవరెవరైతే ఈ విధంగా మాట్లాడతారో వాళ్ళకే పదవులు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, సీట్లు ఉంటాయి. కాబట్టి సో ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలు, సో నీకు అది సరదా అనిపించండొచ్చు కాక ఒక పసి హృదయాన్ని గాయపరిచింది. అది కూడా చనిపోయే ముందు అతనికి మనశ్శాంతి లేకుండా చేయడం జరిగింది. ఈ పాపం అయితే ఊరికే పోదు. నీ జీవితాంతం నువ్వు రాజకీయాల్లో ఉన్నంత వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టినటువంటి ప్రతిసారి కూడా నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ కాదు. సాక్షాత్తు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆ చనిపోయినటువంటి కుర్రాడి మీద అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళు కంట తడి పెట్టుకొని ఏం చెప్పారంటే, మా కుమారుడికి కారణము అంటే మా కుమారుడు చనిపోవడానికి, ఇంత త్వరగా చనిపోవడానికి, అతనికి ఆరోగ్యం కూడా బాగాలేదనుకోండి, ఇంత త్వరగా చనిపోవడానికి, మనశ్శాంతి కూడా లేకుండా చనిపోవడానికి కారణము మన పేరుని నాని అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇక మీదట ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కొంచెం నోటికి అదుపు పెట్టుకొని, ఎందుకంటే ఇలాంటివి మంచిది కాదు, నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదు. కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలని ఇట్లాంటి లేఖి మాటలు మాట్లాడి పరువు ఎలాగూ లేదనుకోండి పోగొట్టుకోవడానికి, ఇంకేం మాట్లాడతాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.